హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది రాఖీ పండుగ రోజు విషుతోని కన్నయ్యకు నైట్ రాఖీ కట్టించానండి. అసలేమైందంటే నేను మార్నింగ్ టైంలోనే విషుతోని కన్నయ్యకి రాఖీ కట్టిస్తాను. అయితే ఈసారి కూడా నేను అలానే ప్లాన్ చేసుకొని ఇంట్లో పనులన్నీ హడావిడిగా చేసుకున్నాను. పనులన్నీ అయిపోయిన తర్వాత 8:30, 9 లోపు కన్నయ్యకు విషుతోని రాఖీ కట్టిద్దామని పిల్లల్ని రెడీ చేయడానికెళ్తే మా ఇంటి ముంగడ అంకుల్ వచ్చి మనం 1:30 తర్వాతనే రాఖీలు కట్టుకోవాలంట. ఈసారి ఏదో బాలేదంటే ఇక్కడ ఎవ్వరు కట్టుకుంటలేరు. మీరు ఎప్పుడైనా పొద్దుగానే కట్టుకుంటారు కదా! వద్దు 1:30 తర్వాత కట్టి సర్తా అని చెప్పి అంకుల్ అన్నారు. ఇంకా అంత పెద్దాయన వచ్చి చెప్పినంక ఇక వినాలి కదా! ఇక నేను కూడా ఏమనుకున్నానంటే ఆఫ్టర్‌నూన్ టైంలో కట్టేయడం ఎందుకు, మళ్ళీ పిల్లలు కూడా నిద్రపోతారు. నేను కూడా కొంచెం లంచ్ కోసం వంట చేసుకోవాలిగా. ఇంకా నైట్ అయితే బెటర్ అని చెప్పి నైట్ 7:00కి విషుతోనైతే కన్నయ్యకి రాఖీ కట్టించానండి. విషు రాఖీ కట్టేటప్పుడు మా ఇంటి ముంగడ అంకుల్ వచ్చిండు. ఆయనకేం రాఖీ కట్టరు. బీహార్‌లో అన్నలకు మాత్రమే రాఖీ కడతారు. అన్నలకి, తమ్ముళ్ళకి, మన అక్క చెల్లెలకు కానీ, అమ్మ నాయనలకు రాఖీ కట్టరు. ఇంకా ప్రతిసారి విషు ఏం చేస్తదంటే కన్నయ్యతో పాటు ఆ అంకుల్ వాళ్ళ కొడుకు దీపక్ ఉంటాడు. తనని భయ్యా అని పిలుస్తది. తనకు కడుతది. అయితే తను ఇప్పుడు ముంబైలో జాబ్ చేస్తున్నారు. 2 ఇయర్స్ నుంచి అటే పోయిండు. ఆ అబ్బాయి అయితే అప్పుడప్పుడు వస్తాడు. కానీ రాఖీ పండుగకి ఏం రాలేదు. రాకపోయినా కూడా విషు కోసం అయితే గిఫ్ట్ పంపించాడు. అసలు విషుని అస్సలు మర్చిపోలేదు. సొంత చెల్లెలాగా మంచిగా చూసుకుంటాడు. ఇక్కడ విషు ఏం చేస్తుందంటే అందరికీ బొట్టు పెడుతుంది. చెప్పాను కదా బీహార్‌కి తెలుగు ఫ్యామిలీ వాళ్ళు వచ్చారని. ఆ అక్క వాళ్ళు, సార్ వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు. కన్నయ్యకు రాఖీ కట్టియడానికి దామిని తీసుకొని వచ్చింది ఆ అక్క. ఇంక విషు ఏం చేసిందంటే ఫస్ట్ అయితే అందరికీ బొట్టు పెట్టింది. మా అంకుల్ అన్నారు కదా, నేను వేయడానికి అక్షింతలు కలిపానండి. ఆ అక్షింతల్ని బొట్టుగా పెట్టమని అంకుల్ చెప్తున్నారు. ఇక్కడ అందరూ ఏం చేస్తారంటే కుంకుమలో వాటర్ కలిపి ఇట్లా మొత్తం కలిపేస్తారు కదా, పారాని లెక్క కలిపి నుదుటిన పెట్టుకొని బియ్యపు గింజలు ఉంటాయి కదా, నుదుటిన ఇట్లా అద్దుతారనమాట ఒక ఫింగర్‌తోని. అట్లా పెట్టుకుంటారు ఇక్కడ బొట్లు. పండుగప్పుడైనా, గుడికి పోయినా కూడా అట్లనే పెడతారు. అయితే అట్లనే పెట్టు అని చెప్తే మనము కుంకుమలో వాటర్ కలిపి పెట్టుకోం కదా, ఆ డ్రైకి అయితే ఆ గింజలు అతుక్కోలేదు. ఆ తర్వాత విషు కన్నయ్యకు రాఖీ కడుతుంది. అయితే కన్నయ్య కట్టడం అయిపోయింది. ఇంకో అబ్బాయికి కడుతుంది కదా, చెప్పాను కదా తనని కూడా విషు అన్నయ్యనే అని పిలుస్తుంది. ఇంకా మేము ఎప్పుడూ ఒక్కరమే ఫెస్టివల్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. మాకైతే మన తెలుగు వాళ్ళు ఒకరు తోడొచ్చారు కదా, వాళ్ళతో కలిసి చేసుకుందాం అన్నట్టుగా అయితే ఫస్ట్ ఆ అక్కని తీసుకొచ్చిందండి. ఎందుకు చెప్పాలి, నేనేం పిలవలేదు. నేనేమనుకున్నానంటే రాఖీ కట్టే టైంలో పిలుద్దామంటే నాకన్నా ముందే ఫోన్ చేసి అక్క నైట్ మేము రాఖీ కట్టడానికి వస్తాం రా అని చెప్తే సరే రారే అని చెప్పాను నేను. ఇంకా వాళ్ళిద్దరికీ రాఖీ కట్టిన తర్వాత కన్నయ్యకి, ఆయన పేరు కూడా కన్నయ్యనే, యెల్లో కలర్ వేసుకుండు కదా, ఆయన పెద్ద కన్నయ్య, ఈయన చిన్న కన్నయ్య. వాళ్ళిద్దరికి అయితే స్వీట్లు పెట్టింది. విషుకి చెప్పాను కదా అక్క వాళ్ళ పాపకు కూడా రాఖీ కట్టమని చెప్తే మా సార్ అయితే అంటున్నారుగా చెల్లెళ్ళకి రాఖీ కట్టరు అని చెప్పి ఒకటే అంటుండు. నేను అన్నాను కదా బీహార్ వాళ్ళు అక్క చెల్లెళ్ళకు, అమ్మ నాన్నకు రాఖీలు కడతారు. మన దగ్గర అక్క చెల్లెళ్ళకు, వదినలకు, అమ్మ నాన్నకు రాఖీ కడతారు అంటే మా సారేమో కట్టరు అని చెప్పి మా అంకుల్ని అడుగుతున్నా. ఆయనకేం తెలుసు, ఆయన బీహార్ కదా. మా సార్కి చిన్నప్పటి నుంచి రాఖీ ఎవ్వరు కట్టలేరు. అందుకే తనకి తెలియదు అనమాట. ఎప్పుడు ఒకసారి చూస్తే తెలుస్తుంది, ఎప్పుడు చూడకపోతే ఎలా తెలుస్తుంది చెప్పండి. ఇంకా రాఖీలు కట్టుకున్న తర్వాత దామిని కూడా మా కన్నయ్యకు రాఖీ కట్టింది. విషుకు కూడా రాఖీ కట్టింది. ఇంకా పిల్లలైతే వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇందాక నేను ఫోను ట్రైపోడ్కి పెట్టాను, అందుకే అంత క్లారిటీగా రాలేదు. ఇప్పుడు మా సార్కి ఇచ్చాను వీడియో తీయమని చెప్పి. ఇంకా రాఖీ కట్టిన తర్వాత మా కన్నయ్యనైతే విషు కాలు మొక్కమని చెప్తున్నాను. వాడేమో ఆలోచిస్తున్నాడు అనమాట, మొక్కాలా వద్దా అని చెప్పి. ఈ కన్నయ్య వాళ్ళ చెల్లెది విషుది ఇద్దరిది కాలు మొక్కుతున్నారు కదా, వాళ్ళని చూస్తున్నారు. నేను అప్పటికి చెప్తున్నాను అక్కకి కాలు మొక్కునానా, నేను కేక్ కట్ చేస్తా, స్వీట్లు ఇస్తా అని చెప్పి. ఇంకా లాస్ట్కి మా సార్ చెప్పగానే మా కన్నయ్య వచ్చి విషు కాలు, దామిని కాలు అయితే మొక్కేశాడు. ఆ తర్వాత ఈ అక్క వచ్చి మా సార్కి రాఖీ కడుతుందండి. మా సార్కి ఫస్ట్ టైం ఈ అక్క రాఖీ కడుతుంది. మా సార్ వాళ్ళు వచ్చేసి 3 బ్రదర్స్. వాళ్ళకి ఇప్పటి వరకు రాఖీ ఎవరు కట్టలేరు. ఈ అక్క కడుతుంది కదా, మా సార్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అయితే నేను కూడా అనుకున్నాను ఆ సార్కి, అక్క వాళ్ళ సార్కి రాఖీ కడతామని. అయితే ఏమైందంటే మా సార్కి చెప్పాను కదా, నువ్వు రాఖీలు ఏం తేకు, నేను బయటికి వెళ్ళి నేను తెచ్చుకుంటా అంటే మా సార్కి ఇవన్నీ తెలియదన్నమాట. సొంత బ్రదర్స్కే కడతారేమో అని చెప్పి మా సార్ అయితే 4 రాఖీలు తీసుకొని వచ్చిండు. నేను చెప్పాననమాట అక్క వాళ్ళ కొడుకు కూడా నేను రాఖీ కట్టిస్తాను, రాఖీ తీసుకురా అంటే మా సార్ ఎట్లా కౌంట్ చేసినట్టే మా కన్నయ్యకి ఒకటి,
మళ్ళా ఆ కన్నయ్యకొకటి, మా సార్‌కొకటి, నాకొకటి అని చెప్పి 4 రాఖీలు తీసుకొని వచ్చిండు. ఇక సర్లే పోనీ అని చెప్పేసి ఎట్లాగో కట్టకపోయినా మనసులో ఒక మంచి ఫీలింగ్, ఒక బాండింగ్ ఉంటే సరిపోతుంది కదా! అక్క రాఖీ కట్టేసింది. ఆ తర్వాత ఏం చేసినామంటే, నేను విషుకు సర్ప్రైజ్ చేయడానికి డాల్ కేక్ చేశాను కదా! అదైతే నేను కట్ చేయిస్తున్నాను. నేను అనుకున్నాను కదా! విషు ఫ్రాకు కొంచెం సిల్వర్ కలర్ ఉంది కదా! ఆ కలర్‌కి మ్యాచ్ అయ్యేలా కేక్ చేద్దాం అనుకుంటే నా దగ్గర బ్లాక్ జెల్ కలర్ అయితే లేదు. అందుకని నేను బ్లూ, రెడ్ 2 కలిపితే నాకైతే కొంచెం వైలెట్ కలర్‌గా వచ్చింది. ఇంకా మరీ సేమ్ అంటే రాదు కదా! మనం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం కదా! అని చెప్పేసి నేను ఇలానే చేశాను. కానీ కేక్ అయితే చాలా బాగా వచ్చింది. మా పిల్లలకు కూడా మస్తు నచ్చింది. అందరం కలిసి కేక్ తినేసాము. మరి విషు, దామిని ఇద్దరు కన్నయ్యకు రాఖీ కట్టారు కదా! మరి కన్నయ్య నువ్వు గిఫ్ట్ ఏమి ఇస్తావు అంటే, వాడు చిన్నోడు కదా! వాడేం చెప్పడు. విషుని అడిగిన, విషు నీకు మనీ కావాలా, డ్రెస్ కావాలా అంటే నాకు డ్రెస్సే అన్నది. దామినికి అడిగితే తను కూడా డ్రెస్సే అన్నది. ఇంకా నేను అనుకున్నాను కదా దసరాకి దామినికి, విషుకి ఇద్దరికి డ్రెస్ కొనిద్దామని. మా సార్‌కి అక్క రాఖీ కట్టింది కదా! మరి నువ్వు అక్కకి ఏం గిఫ్ట్ ఇస్తావంటే, నేను కూడా దసరాకి బట్టలు కొనిస్తానైతే మా సార్ నాతో చెప్పారు. అక్కతో అయితే అస్సలు చెప్పలేదు. ఇక మేమందరం రాఖీ కట్టుకున్న తర్వాత టెంపుల్‌కి పోతున్నామండి. ఎట్లాగో మొన్నటిదాకా ఒక్కరమే చేసుకున్నాం కదా! ఈ అక్క వాళ్ళు వచ్చారు ఈ పండుగకి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దసరా పండుగ కూడా మేమందరం కలిసే చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. మరి అది ఎలా అవుతుందో ఏమో! మాకు 1 కిలోమీటర్‌లో శివాలయం ఉంటుంది ఇక్కడ. మేము ఈ 6 ఇయర్స్‌లో ఎప్పుడు శివాలయంకెళ్ళినా కూడా నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం. ఈసారే ఫస్ట్ టైం బైక్ మీద వెళ్తున్నాము. మాకైతే నడుచుకుంటూ వెళ్ళి రావడమే చాలా ఇష్టము. బైక్ మీద ఎందుకు వెళ్తున్నామంటే, పిల్లలు ఫ్రాక్‌లు వేసుకున్నారు కదా! వాళ్ళకి నడవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అందరం కలిసి బైక్ మీదనే వెళ్ళిపోయినాం. శివాలయం దగ్గరికైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా! అక్క, సార్ అందరూ వెళ్తున్నారు లోపలికి. నేనే వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఎప్పుడైనా సరే రాఖీ పండుగ స్పెషల్ అనే కాదు, ఎప్పుడు శివాలయంలో ఇలా లైట్స్ ఉంటాయి. ఎక్కువ మార్నింగ్ టైంలో కాకుండా ఇక్కడ అందరూ నైట్ టైంలోనే టెంపుల్‌కి వస్తారు. మన దగ్గర కన్నా ఇక్కడ వాళ్ళైతే పూజా విధానం చాలా మంచిగా ఉంటుందండి. ఎందుకు అంటే మన ఇంట్లో మనం పూజ చేసుకుంటే ఒక 5 నిమిషాల్లో దీపం పెట్టి బయటికి వచ్చేస్తాము రూమ్ నుంచి. కానీ ఇక్కడ వాళ్ళు అట్లా కాదండి. ఇక్కడ వాళ్ళు పూజ చేస్తుండ్రు అంటే ఒక గంట, 2 గంటలైతే అన్ని స్తోత్రాలు చదివి మంచిగా దీపారాధన చేసుకుంటారు. మళ్ళీ అది కూడా పువ్వులు లేకుండా అయితే పూజ చేయరు. మనమేమో స్పెషల్ డేస్ ఉన్నప్పుడు మాత్రమే గుడికెళ్తాం కదా! వీళ్ళు అట్లా కాదు. రోజు నైటు, పొద్దున అయితే గుడికెళ్తారు. ఇంకా ఫెస్టివల్ రోజైతే ఇంకా గుడి దగ్గరనే ఉండి కీర్తనలు, భజనలు ఇవన్నీ చేస్తారండి. మనమేమో పండుగ రోజు వండడం, తినడం ఈ 2 ఉంటాయి మనకు ఎక్కువగా. ఇంకోటి మనం దేవుని దగ్గర రికార్డింగ్ పెడతాం కదా! వాయిస్ పాటలవి, భక్తి పాటలు అట్లా పెడతాము. కానీ ఇక్కడైతే అట్లా రికార్డింగ్స్ అయితే అస్సలు పెట్టరు. వాళ్ళే కూర్చొని భజనలు, భక్తి గీతాలు అయితే పాడతారండి. మళ్ళీ మనలాగా వీళ్ళు దేవుళ్ళకైతే కొబ్బరికాయ కొట్టరు, జలాభిషేకం చేస్తారు. ఎంత విశిష్టత గల దేవుడైనా కూడా జలాభిషేకంతోనే వీళ్ళు పూజిస్తారండి. చూస్తున్నారు కదా బీహార్ టెంపుల్ ఎలా ఉందో. మన దగ్గర శివాలయంలో మాతా పార్వతి విగ్రహం పెట్టరు కదా! ఇక్కడైతే మాతా పార్వతి విగ్రహం సపరేట్‌గా పెడతారు. ఈరోజు రాఖీ పండుగ కావడంతో నైట్ అయితే ఆలయంలో విశిష్ట పూజలు ఉన్నాయంట. చూస్తున్నారుగా ఇక్కడ శివుని విగ్రహం. ఇప్పుడైతే మాతా పార్వతి దగ్గరికి వెళ్తున్నాము మనం. ఇక్కడ వచ్చేసి మాతా పార్వతి 2 చిన్న విగ్రహాలు పెట్టారు. వీళ్ళు ఇంకా కొత్త కొత్త పేర్లతో పిలుస్తారండి. అవి నాకు కూడా సరిగ్గా తెలవదు. ఎవరైనా దక్షిణ వేయాలనుకుంటే ఫోన్‌పే చేయొచ్చంట. మళ్ళీ ఇక్కడ వచ్చేసి దుర్గామాత విగ్రహం పెట్టారు. దుర్గామాత విగ్రహానికి ఎదురుంగా ఉండేటట్టుగా ఇలా రాధాకృష్ణ విగ్రహాలు కూడా పెట్టారు. ఇక్కడ వాళ్ళు రాధాకృష్ణని, బజరంగబలిని ఎక్కువగా పూజిస్తారు. కానీ ఇక్కడ వాళ్ళు మన లెక్క హుండీలు అయితే అస్సలు పెట్టరు. ఎందుకో నాకు కూడా తెలీదండి. కాకపోతే ఎవరైనా దక్షిణ వేయాలనుకుంటే ఆ హారతి పళ్ళెం ఉంటుంది కదా! దాంట్లో వేసేయొచ్చు. ఇప్పుడైతే జగన్నాథ్ మందిర్‌కి అయితే వచ్చేసాము. ఇదంతా ఒకటే గుడి అండి. కాకపోతే ఒక దగ్గర జగన్నాథ్ మందిర్, ఒక దగ్గర మాతా పార్వతి మందిర్, రామసీత మందిర్ అని సపరేట్‌గా పేర్లతోని ఉంటాయన్నమాట. అంతా కలిసి ఒకటే గుడి ఆవరణము. బీహార్ వాళ్ళు జగన్నాథుడిని కూడా ఎక్కువగా పూజిస్తారు. మనకు ఒడిస్సాలో ప్రతి సంవత్సరము పూరి జగన్నాథ యాత్ర అయితే మొదలవుతుంది కదా! బీహార్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళైతే చాలామంది యాత్రలో పాల్గొంటారండి. ఒడిస్సాలో మహావిష్ణువుని జగన్నాథుడిగా పూజిస్తారండి. ఈ జగన్నాథ ఆలయం అయితే చాలా ప్రత్యేకత ఉందంట.
అక్కడ 5 పంచతీర్థాలు కూడా ఉంటాయంట. నేనైతే చాలా విన్నాను ఆలయం గురించి, కానీ ఎప్పుడు పోలేదు. అక్కడనే చాలా ప్రతిష్ట గల ఆలయాలు మౌసిమ ఆలయం, నరేంద్ర పుష్కరి, మార్కండేయుని పుష్కరి, గుర్నిచ్చి ఆలయం, జగన్నాథ ఆలయం, ఇంద్రదీవెన పుష్కరి అని చెప్పి ఉంటాయంట. వీటన్నిటిని చూడాలని నాకైతే ఉంది. మేము ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా అవ్వట్లేదు. ఇక మేము సీతారాముని మందిరానికి వచ్చామండి. మనకు అయోధ్యలో రాముని ప్రతిష్ఠించిన తర్వాతే ఇక్కడ సీతారామ మందిరం అయితే కట్టారు. ఇంకా మేము ఎప్పుడు ఇంట్లో హనుమాన్ చాలీసా పాటిస్తాం కదా, ఇక్కడ కూడా నేను మా పిల్లలతో కలిసి హనుమాన్ చాలీసా పాడుతున్నాము. సీతారాములు నగములగనిరి ముల్లోకారతులందిరి అంతులేని ఆనందాశ్రులే అయోధ్యాపురి పొంగి పొరలే సీతారాముల సుందర మందిరం శ్రీకాంతు పదం నీ హృదయం రామచరితమృత గాన రామనామ రసామృత పాన హనుమాన్ చాలీసా చాలాసేపు ఉంటుందండి. నేను మొత్తం అయితే పెట్టలేదు. ఇంకా చూస్తారు కదా బీహార్ టెంపుల్ ఎలా ఉందో. మరి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.